నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం మిగతా నియోజకవర్గాల కంటే భిన్నమైంది. మరి ఇక్కడ సమస్యలు ఎట్లా ఉన్నాయి, పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, రాజకీయ సమీకరణాలు ఎట్లా ఉన్నాయి మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారు. నమస్తే అండి. నియోజకవర్గంలో ఇప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అంటే ఏం చెప్తారు? నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలలో సమస్యలు ఏమున్నాయంటే ముఖ్యంగా రైతాంగానికి సమస్యలు ఉన్నాయి చాలా. మా ప్రాంతంలో నిజామాబాద్ పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలలో రైతులు వాణిజ్య పంటలు పండిస్తారు. వాళ్ళు వాణిజ్యాలు మెయిన్ పసుపు పండిస్తారు, బాగా ఎక్కువ పసుపు ఇంటర్నల్ క్రాప్స్ పండిస్తూ ఉంటారు, ఎర్రజొన్న పండిస్తారు. కాబట్టి చాలా స్పెషల్గా ప్రత్యేకమైనటువంటి పంటలు ఈ ప్రాంతాల్లో పండుతాయి. రైతులు చాలా కాలం నుంచి బాధపడేది ఏంటంటే పసుపు పండిస్తున్నా దానికి ధరలు రాక, దానికి రేట్స్ రాక చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో మరి గతంలో ఎంపీగా ఉన్నటువంటి కవితమ్మ గారు చాలా ప్రయత్నం చేసింది, పసుపు బోర్డు తీసుకురావడానికి బాగా ప్రయత్నం చేసింది. ప్రయత్నం ఎట్లా చేసిందంటే అప్పుడు ఇదే ప్రధానమంత్రి ఉండే మోడీ గారు, అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండే ప్రణబ్ ముఖర్జీ గారు, కామర్స్ మినిస్టర్ కూడా ఉండే. మేమందరం రైతులను తీసుకెళ్ళి 300 రైతులు తీసుకెళ్ళి మరి ఆ ప్రతినిధి బృందం వెళ్ళి మరి ప్రధానమంత్రిని, తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను, తర్వాత కామర్స్ మినిస్టర్ కావడం జరిగింది. రిప్రజెంట్ చేసినాం. 4 ఆయా రాష్ట్రాల చీఫ్ మినిస్టర్ల యొక్క కాన్ఫిడెంట్ తీసుకుని వాళ్ళ రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి సబ్మిట్ చేయడం జరిగింది. ఎంత ప్రయత్నం చేసినా అక్కడ ఉన్న ప్రభుత్వం అవుతుందో ఆ పొజిషన్లో ఉన్న ప్రభుత్వం కాబట్టి, మేము బీఆర్ఎస్ కాబట్టి వాళ్ళు ఎలాంటి చలనం లేకుండా పట్టించుకోలేదు. తర్వాత ఈ అంశాన్ని మరి నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్లో అరవింద్ అనే వ్యక్తి దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని రేపు వాళ్ళ ప్రభుత్వం వస్తుంది, వాళ్ళ ప్రభుత్వం వస్తే నేను ఎంపీకి గెలిస్తే తప్పకుండా పసుపోడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన 5 రోజుల్లో తీసుకొస్తానని చెప్పాడు. అదొకటే కాదు, మరి చాలా విధాలుగా మాట్లాడడం జరిగింది. షుగర్ ఫ్యాక్టరీస్ చాలా ఉన్నాయి, మూతపడ్డ షుగర్ ఫ్యాక్టరీ 3 ఉన్నాయి ఇక్కడ. అంటే 2019లో బాండ్ పేపర్ మీద రాసిచ్చిండ్రు అరవింద్ పసుపు బోర్డు తీసుకొస్తానే. అంటే ఇప్పటిదాకా ఇంప్లిమెంటేషన్ జరగలేదు, పసుపు బోర్డు తీసుకురాలేదు. కానీ మళ్ళీ ఇప్పుడు ఎన్నికల సందర్భంగా కేంద్ర హోంమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఇక్కడ నిజామాబాద్లోనే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని మాట్లాడాలని ఎట్లా చూడాలంటే ఇన్ని ప్రపోజల్స్ వచ్చినా, ఇన్ని ప్రయత్నాలు జరిగినా పాసిబుల్ కానిది ఇప్పుడు జరుగుతుంది అని అంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు, దేశ రక్షణ మంత్రిగా ఉన్నటువంటి నాయకుడు, హోమ్ మినిస్టర్ నాయకుడు ఇలాంటి అబద్ధాలు మాట్లాడుతుంటే ప్రజలు నమ్మితే ఎట్లా? వాళ్ళు స్వయంగా ప్రకటించిండ్రు ఈ ప్రాంతాల్లో పసుబోర్డు ఏర్పాటు చేస్తామని. మరి ఈ ప్రాంతంలో పసుబోర్డు వేస్తామని ఏర్పాటు చేసిన వ్యక్తులు 5 సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకోలేదు. 5 సంవత్సరాలు ఒక్క ప్రయత్నం కూడా చేయలేదు. మరి రీసెంట్లీ ఎన్నికల ముందు మళ్ళీ వచ్చి మేము గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చినా, మేము పసుబోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పేసి. గెజెట్ నోటిఫికేషన్ అర్థం ఏంటంటే ఈ ప్రాంతంలో పసుబోర్డు ఏర్పాటు చేస్తే కొన్ని సమస్యలు ఉన్నాయా అని ఒక నోటిఫికేషన్ ఇస్తారు. ఆ నోటిఫికేషన్ ఇవ్వడం ఏంటంటే అదేదో తూతు మంత్రంలాగా, అంటే ఇక చేస్తారేమో అని ఆశపడి ప్రజలు, రైతులు ఓట్లు వేస్తారనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నం. ప్రజలు ఏమనుకుంటున్నారంటే గత 5 ఏళ్ళ నుంచి ఇదే పసుబోర్డు గురించి మాట్లాడుతున్నాం, పసుబోర్డు చుట్టే రాజకీయం తిరుగుతూ ఉంది కాబట్టి ఇప్పుడు నమ్మే పరిస్థితులు లేదు. ప్రజలు ఏర్పాటు చేస్తామని నమ్మే పరిస్థితులు లేదు. ఇవల్ల సమస్యలు ఎట్లా ఉన్నాయంటే రైతాంగానికి పసుపు బోర్డు రాకపోవడం వల్ల, పసుపు బోర్డు ఇస్తే ఎన్ని లాభాలు ఉన్నాయి, పసుపు బోర్డు రాకపోవడం వల్ల ఎన్ని నష్టాలు జరుగుతున్నాయి బేరీజ్ వేసుకుంటున్నారు. వాళ్ళు చాలా స్టడీ చేసిన వాళ్ళు. అంటే వీటితో పాటు సొంత సామాజిక వర్గం నుంచి కూడా ఆయనకి సపోర్ట్ లేదు, ధర్మపురి అరవింద్కి అనేది ఇంకో మాట కూడా వినిపిస్తుంది. అంటే గత ఎన్నికల్లో సామాజిక వర్గం చెందిన వ్యక్తి ఒకే ఒకడు ఉండే, మిగతా వాళ్ళు ఇతర సామాజిక వర్గాల వాళ్ళు. మా సామాజిక వర్గాన్ని వాడు ఉన్నాడనే ఉద్దేశంతో సామాజిక వర్గం మొత్తం టోటల్గా ఓట్లు వేసిన వాళ్ళు. అదే కాకుండా ఇదే జీవన్ రెడ్డి అనే వ్యక్తి అభ్యర్థి ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు, ఇక్కడ సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి మన బోధన ఎమ్మెల్యే, ఇద్దరు కలిసి వాళ్ళ సొంత పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉంటారో 5 ఏళ్ళ క్రితం మధుయాజ్ గౌడ్కి వ్యతిరేకంగా పనిచేసి టోటల్ కాంగ్రెస్ పార్టీ ఓటు డైవర్ట్ చేసి అరవింద్కి ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. వీళ్ళు సెక్యులర్లో, మేము సెక్యులర్ అని చెప్పుకునే వ్యక్తులు మద్దతు పార్టీకి ఓట్లు ఇప్పించి గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. ఆ గెలిచిన తర్వాత ఆయన చర్యలను మా అందరి ప్రజలు చూస్తున్నారు. గోవర్ధన్ గారు, ముఖ్యంగా బీజేపీ ఇక్కడ మతాల పేరుతో రెచ్చగొట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తుంది. మరి ఇక్కడ ఈ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు ఏమనుకుంటున్నారో, పరిస్థితి ఎట్లా ఉంది? ముస్లిం ఓట్లు చాలా ఎక్కువ ఉన్నాయి, అధికంగా ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. ఎక్కువ నిజామాబాద్లో, బోధనలో, తర్వాత జగిత్యాల అండ్ కోరుట్లలో చాలామంది ఉన్నారు.
వాళ్ళకి ఎలా ఉందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ముస్లింల ఓటు బ్యాంక్గా మార్చబోతున్నారు. ప్రతిసారి ముస్లిం ఓటు దండుకొని మరి వాళ్ళని మోసం చేస్తున్నారు తప్ప ఎప్పుడేం చేయలేదు. కేసీఆర్ గారు వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎవరు చేయనటువంటి కార్యక్రమం చేసిన ముస్లింలకు వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి వాళ్ళకు టెంపరీస్ అని స్కూల్ పెట్టిండు ఆయన. రెసిడెంట్ స్కూల్ పెట్టాడు. ఆడపిల్లలకు సపరేట్గా, మగపిల్లలకు సపరేట్గా ఈ మైనారిటీ గురుకుల పాఠశాల పెట్టిండు ఆయన. ఆ పెట్టడమే కాదు, ప్రతి స్టూడెంట్కి పర్ ఇయర్, ప్రతి సంవత్సరం 1,25,000 రూపాయలు ఖర్చు పెట్టిండు ఆయన. ఇంగ్లీష్ మీడియం చదివించిండు ఆయన, బట్టలు ఇచ్చిండు ఆయన, ఫుడ్ ఇచ్చిండు, మంచి ఫుడ్ ఇచ్చిండు ఆయన, హాస్పిటల్ ఫెసిలిటీ పెట్టిండు ఆయన. ఇవన్నీ చేయడం వల్ల వేలాది మంది, లక్షలాది మంది యువకులు మంచి విద్య నేర్చుకున్నారు. ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు, ఆ స్కూల్లో చదివి డిగ్రీ చేసిండు వాళ్ళు. కొంతమంది ఫారిన్ కంట్రీ పోతున్నారు. అక్కడ వెళ్ళిన వాళ్ళకు కూడా 20 లక్షల రూపాయలు ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చిండు చాలామంది. అదే కాదు, రంజాన్ పండుగకు వాళ్ళకి కానుకగా బట్టలు ఇచ్చిన పేదవాళ్ళకు డిన్నర్ చేసి చేపించిండు ఆయన. అదేవిధంగా ఆయన ప్రభుత్వంలో డెఫినెట్గా తప్పకుండా మైనార్టీ మినిస్టర్ని పెట్టిండు ఆయన. ఇమాం మోజంలకు శాలరీ ఇచ్చిండు ఆయన. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం జరిగింది, ఇవన్నీ కూడా చేసింది కేసీఆర్ మాత్రమే. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రెషర్ చేస్తున్నారు ముస్లిం మీద. జాతీయ పార్టీ మాది, సెక్యులర్ పార్టీ, మాకు ఓట్లేసి గెలుస్తామని. ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే కాంగ్రెస్ పార్టీది 20% ఉంది సర్వేలో. మేము 38%, 40% మేము ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ. బీజేపీ 34% ఉంది. ముస్లింలు ఒకవేళ ఇది జాతీయ పార్టీ అనో ఏదో పార్టీ అని కాంగ్రెస్ పార్టీ కొటేషన్ అనుకొని డెఫినెట్గా బీజేపీ గెలుస్తుంది. వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. మొన్న కేసీఆర్ గారు కూడా వచ్చి చెప్పిండు ఆయన, మీరు తప్పుదారి బట్టి కాంగ్రెస్ కొట్టేస్తే గెలిచేది మాత్రం మీకు ప్రమాదమైన పార్టీ గెలుస్తుంది, మీరు ఆలోచించమని చెప్పిండు ఆయన. ఇవాళ నేను చెప్తున్నా, ఇన్ని కార్యక్రమాలు చేసినారు కేసీఆర్ గారు, కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమం చేయలేదు. ఇవాళ మీరు చూస్తున్నారు, రంజాన్ కానుక లేవు, రంజాన్కి ఇచ్చే డిన్నర్ లేవు, అదేవిధంగా మైనార్టీ మినిస్టర్ లేవు, ఇమాం మోజలు మొన్న ఇచ్చిన సార్లు. అంటే సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటూ ముస్లిం మైనార్టీని అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేము 100% సెక్యులర్. మేము ఫైట్ చేసేది బీజేపీతోనే. ఉదాహరణకు మేము ఫైట్ చేస్తున్నాం బీజేపీతో కాబట్టి మా కవితమ్మ జైలుపోయింది. అదేవిధంగా ఫైట్ చేస్తున్నాం కాబట్టి కేజ్రీవాల్ జైలుకోండు. ఫైట్ చేస్తున్నాం కాబట్టి సోరెన్ జైలుకోండు. ప్రాంతీయ పార్టీ నాయకులు మాత్రమే ఫైట్ చేస్తున్నారు బీజేపీతోని. కాంగ్రెస్ పార్టీ చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీ బలహీనమైపోయింది. మొన్న చెప్పింది ఇండియా కూటమి నాయకురాలు మమతా బెనర్జీ ఏం చెప్పిందంటే, రేపు పార్లమెంట్ ఎలక్షన్లో ఈ దేశ యావత్తులు గెలిచే సీట్లు 40 మాత్రమే కాంగ్రెస్ పార్టీ అని. ఎంత బలహీనమైపోయిందో వాళ్ళ నాయకులు చెప్తారు. బలహీనమైనటువంటి పార్టీకి మీరు ఓట్లేసి మీరు అదనంగా మీరు బలాన్నిచ్చే పరిస్థితి చేస్తుంది బీజేపీకి. అది చేయకండి. మేము ఫైట్ చేసే వ్యక్తులం, మేము బీజేపీతో పోరు చేసే వ్యక్తులం, మాకేంటి ఓటు మేము గెలుస్తాము. మేము గెలిస్తే తప్పకుండా మీకు సెక్యులర్లం కాబట్టి మీకు రక్షణ ఉంటాం, మీకు అన్ని విధాలు ఆదుకుంటామనే ఉద్దేశంతో మేము చెప్తున్నాం. మా మాట వింటున్నాం కూడా. అంటే ఒకవైపు బీజేపీ తెలంగాణకి ఏం చేసింది అది చెప్పండి, ఆ విషయాలు మాట్లాడండి అంటే వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి. మరొక వైపు కాంగ్రెస్ కూడా చూస్తే ప్రజలు 6 గ్యారంటీలు అమలు చేస్తారని నమ్మి ఓట్లేసిండ్రు. అంటే అటు బీజేపీని నమ్మి ఓట్లేస్తే ఏం జరిగింది లేదు, ఇటు కాంగ్రెస్ని నమ్మి ఓట్లేస్తే ఏం జరిగింది లేదు. ఈ సందర్భంలో ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలకు మనము ఏం చేయాలని చెప్పాలి. వాళ్ళకు ప్రజలు వాళ్ళు ఎవరు కష్టాలు చేసుకుని వాళ్ళు బతుకుతూ ఉంటారు. వాళ్ళకు ఎవరిని తీసుకొస్తున్నాను నేను. ఇప్పుడు నా అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత దాదాపు 1 నెల 20 రోజులు తిరుగుతున్నాను నేను. మొత్తం ప్రాంతాలు తిరుగుతున్నా. ప్రజల్లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ స్పందన బాగుంది. ఏంటంటే 6 గ్యారంటీలు అన్నాడు, గ్యారంటీ చేసిన మాట లేదన్న చేయలేదని చెప్తారు. మీకు 2,000 పెన్షన్ వస్తుందా, మరి 4,000 చేస్తున్నారు. ఏమైందంటే కాంగ్రెస్ అభ్యర్థి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిలదీస్తున్నారు, పారిపోతున్నారు వాళ్ళు. అభ్యర్థి పారిపోతున్నాడు, చెప్పలేకపోతున్నాడు, జవాబు చెప్పలేకపోతున్నాడు. తులం బంగారం ఇస్తున్నాడు, షాదీ ముబారక్ ఇస్తున్నాడు, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు, తులం బంగారం ఇస్తున్నారు. మరి రైతాంగానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు. అదేవిధంగా ఆడపిల్లలు, చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తున్నాడు. 1 కాదు 2 కాదు. విద్యార్థులకు 5 లక్షల రూపాయల క్రెడిట్ కార్డు ఇస్తున్నాడు. నిరుద్యోగ యువకులకు వృత్తి ఇస్తున్నాడు 4,000. ఏమీ లేదు. 5 నెలలు అవుతుంది. అలా రేపిస్తా మాపిస్తా మాటలు తప్ప పచ్చి మోసగాడు రేవంత్ రెడ్డి.
ఆ మోసం మాట చెప్తామంటే ప్రజలు నవ్వుతున్నారు. అంటే ఇంకొక వైపు ఈ హామీల అమలు కోసం ప్రజలు అడుగుతున్న సందర్భంలో కూడా ప్రజల్ని చులకనగా చూసి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసెంబ్లీ ఎలక్షన్స్ సందర్భం నుంచి కాంగ్రెస్ ఈ వైఖరితో ఉంది. మరోవైపు చూసుకుంటే ఇక్కడ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ కూడా అంటే చాలా సంవత్సరాలుగా కూడా అదే వైఖరితో ఉన్నారు. అంటే ప్రజలు ఈ తిట్లతోనే కాలం గడపడాన్ని ఎట్లా చూస్తున్నారు ఇక్కడ? ధర్మపురి అరవింద్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి గురించి మాట్లాడతాడు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రి గురించి మాట్లాడతాడు, ఇతర దేశాల ముఖ్యమంత్రి ప్రధానమంత్రుల గురించి మాట్లాడతాడు. చాలా హై లెవెల్లో హై స్పీడ్ ఇచ్చి మాట్లాడే వ్యక్తి. కింద ఏమి లేదు, పైన పటారంలో ఉంటారు, ఏమీ లేదు. ఇక్కడ ఏమీ లేకున్నా ఏదో ఉన్నట్టు నటించడం, పెద్ద మేధావిలాగా మాట్లాడడం, ఇవన్నీ ప్రజలు చూస్తూ గమనిస్తున్నారు. ప్రజలకు మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది కాబట్టి మంచి అవకాశం వచ్చింది. వాళ్ళు చూస్తున్నారు ఏ విధంగా ఈ రెండు పార్టీలకు కర్రు కాల్చి వాత పెట్టాలని ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, ప్రభుత్వంలో ఉంది ఇప్పుడు ప్రజల ఓట్లతోటి. బీజేపీ కూడా ప్రజల ఓట్లతో ప్రభుత్వం వచ్చింది, వాళ్ళ పైన కూర్చున్నాడు. మరి ఈ విధంగా 5 ఏళ్ళ పీరియడ్ను ప్రజలకు ఏం చేయకుండా మరి ఈ వ్యక్తులు మోసం చేసుకుంటా తిరుగుతూ ఉంటే జనం చూస్తూ ఊరుకోరు కదా. జనం ఈరోజు గమనిస్తున్నారు. గత 9 ఏళ్ళ 10 ఏళ్ళ కాలంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాలంలో ప్రజలు సుఖంగా సంతోషంగా ఉన్నారు, ఎవరు బాధపడలేదు. కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 ఏళ్ళ కాలంలో తెలంగాణ మొత్తం నాది, తెలంగాణ ప్రజలందరూ నా కుటుంబ సభ్యులు, ప్రతి వర్గానికి నేను ఏదో చేయాలా అనే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేకుండా. ఎక్కడైనా సరే ప్రత్యర్థి పార్టీలు ఉంటే ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలను టార్గెట్ చేస్తున్న సందర్భం ఉంటుంది. కానీ ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ పోటీ మా మధ్య ఉంది, ఇక్కడ త్రిముఖ పోటీ లేదు, కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉంటుంది అని చెప్పేసి కూడా ప్రచారం చేస్తున్నారు. అంటే వాళ్ళ అలవాటు ఏంటంటే గత 5 ఏళ్ళ క్రితము వాళ్ళే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీని గెలిపించారు. ఈరోజు మళ్ళా కాంగ్రెస్ గెలిపిస్తాము లేదా బీజేపీ మేమే ఉండాలి, ఇద్దరం బీఆర్ఎస్ పార్టీ ఉండొద్దు, అయితే నువ్వు గెలిపితే నేను గెలువు అనే ధోరణితో వ్యవహారం చేస్తారు. ప్రజలు ఇద్దరిని ఓడించి బీఆర్ఎస్ పార్టీ గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు. అర్థమైందా? వాళ్ళకి ఏంటంటే అందరు ఒకటే, బీజేపీ కాంగ్రెస్ దొందే, ఇద్దరు మోసగాళ్ళే, ఇద్దరు ప్రజలు మోసం చేసే వ్యక్తులే. కాబట్టి ఇద్దరిని కూడా ప్రజలు గుణపాఠం చెప్పాలనే ఆలోచనతో వెయిట్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారు. పట్టం కట్టే కంటే ముందు మన తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. ఈ ఇద్దరు వ్యక్తులు మోసం చేసి బతున్నారు కాబట్టి వీళ్ళ గుణపాఠం చెప్పాలనే ఆలోచనతో మాత్రం తప్పకుండా ఉన్నారు. డెఫినెట్గా గ్రామీణ ప్రాంత ప్రజలు, రైతాంగం, మహిళలు, ముస్లింలు అందరు కలిసికట్టుగా ఉండి తప్పకుండా ఈ రెండు పార్టీలకు గుణపాఠం చెప్తారు ఎన్నికల ద్వారా అని నేను ఆశిస్తున్నాను. అండ్ ఈ నియోజకవర్గానికి సంబంధించి గోవర్ధన్ గారు ముఖ్యంగా మాట్లాడేది ఏంటంటే ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు సంబంధించి ఈ విషయాన్ని పదే చూపించి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మాట్లాడుతున్నాయి. ఇన్ కేస్ అరెస్ట్ జరిగి ఉండకపోతే కనుక కవిత ఇక్కడ అభ్యర్థిగా ఉండేవాళ్ళు, మీకు స్టార్ క్యాంపెయినర్గా కూడా ఉన్నారు. ఈ అరెస్ట్ ప్రభావం ఎట్లా ఉంది ఇక్కడ? స్టార్ క్యాంపెయినర్ కాదమ్మా, కవితమ్మ ఉంటే ఆమె క్యాండిడేట్ ఉండే. ఆమె క్యాండిడేట్ కావద్దు అనేది బీజేపీ వాళ్ళ ఉద్దేశం, ఒక కుట్ర. ఇవల్ల ఆమె ఒకవేళ బయట ఉన్నా కానీ బీజేపీ అభ్యర్థికి ఛాలెంజ్ చేసింది. ఇంతకుముందు ఆమె నువ్వు ఎక్కడ పోటీ చేసి నేను ఓడగొడతాను చెప్పింది ఆమె. దానికి ఎగ్జాంపుల్ మన కోరట్లో పోటీ చేసింది అరవింద్ ఎమ్మెల్యేగా, ఆమె తిరిగి ఓడగొట్టేసింది. బయట ఉంటే ఓడిపోతామనే భయంతో తప్పుడు ఆరోపణలు చేసి ఆమెను జైలు పెట్టారు. బయట ఉంటే ఆ పరిస్థితి ఉండకపోతుంది, పారిపోతున్న పోటీ లేదు. నేను సౌమ్యంగా ఉన్న వ్యక్తిని, నాకు ఒకవేళ కవితమ్మ లేకున్నా కానీ మరి మా కేసీఆర్ గారు వచ్చారు ప్రచారంకు, మా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వయంగా వచ్చారు, మా తొలి ముఖ్యమంత్రి వచ్చిన తెలంగాణకు నాకోసం 2 రోజులు ప్రచారం చేసిన వారు సరిపోతుంది. నాకు పెద్ద ఇబ్బంది లేదు. జగిత్యాలలో ఒక మీటింగ్ పెట్టిండు ఆయన, పెద్ద మీటింగ్. నిజామాబాద్ పట్టణంలో ఒక పెట్టిండు. కాబట్టి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. చాలా మంచి విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసింది ఆయన, ప్రజలు మంచిగా విన్నారు. తప్పకుండా కేసీఆర్ గారు చెప్పిన మాటలు తప్పకుండా అమలు చేస్తారన్న నమ్మకం నాకుంది. అండ్ ఈ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా రేజ్ చేస్తున్న పాయింట్స్ ఏంటంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి కాంగ్రెస్ ఒకవైపు వాగ్దానాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి మీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు జీవన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఆయన షుగర్ ఫ్యాక్టరీ మేము ప్రభుత్వం నడిపిస్తామని చెప్పేసి ఆయన హామీ ఇచ్చిండు. అందులో భాగంగా ఇది కూడా మోసం ఏంటంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేట్ వ్యక్తి నడిపిస్తున్నాడు. 51%
వాళ్ళు 49% గవర్నమెంట్. ఆ వ్యక్తి దాదాపు 8-10 ఏళ్ళ నుంచి నడిపిస్తున్నాడు ఆయన ప్రతి పార్టీ ప్రభుత్వం వచ్చిన ప్రతి పార్టీ ఇబ్బంది పెట్టింది ఆయన ఫ్యాక్టరీ నడపకుండా చేసిండు. దాదాపు 300-400 కోట్లు నష్టపోయింది ఆయన. నష్టపోయి మళ్ళీ ప్రభుత్వాలు వచ్చి మళ్ళీ ఆయన ఇబ్బంది పెట్టడం, ఫ్యాక్టరీ ఓపెన్ చేయకపోవడం, ఆ ప్రైవేట్ వ్యక్తితో నడిపించకపోవడం, ఇవన్నీ చూస్తుంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీ మొత్తం స్క్రాప్ అయిపోయింది. మళ్ళీ కొత్త మిషన్ తీసుకురావాలి తప్ప వేరేం లేదు. దీనిలో నాటకంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రీసెంట్లీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ యజమాని సంస్థ 4 బ్యాంకుల దగ్గర లోన్ తీసుకున్నది. 4 బ్యాంకుల దగ్గర లోన్ తీసుకొని వన్ టైం సెటిల్మెంట్ చేసుకుని ఒక్క బ్యాంకుది 40 కోట్లు మనం కట్టారు, ఎలక్షన్ కోసం కట్టారు. సరే వాళ్ళ పార్టీ ప్రభుత్వం వస్తే ఓపెన్ చేస్తామని చెప్పారు, చేయాల్సిందే. ఇది పార్లమెంట్ ఎలక్షన్ దానికి సంబంధం లేదు. 40 కోట్లు కట్టావు నువ్వు, మిగతా ఇంక 3 బ్యాంకులు కట్టాలా. కట్టడమే కాదు, ప్రైవేట్ వ్యక్తి ద్వారా మీరు కాంప్రమైజ్ చేసుకోవాలా, సెటిల్మెంట్ చేసుకోవాలా. ఆయన బుక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ సెటిల్మెంట్ చేసుకున్న తర్వాత రైతాంగాన్ని వరి ధాన్యం నుంచి మళ్ళీ కేన్కు కన్వర్ట్ చేయాలి. ఇది ఇప్పుడే సమస్య లేదు, ఒక 4 ఓపెన్ చేస్తున్నచ్చు, నడిపిస్తున్నచ్చు. కానీ ప్రైవేటే నడిపిస్తుంది, ప్రభుత్వం నడిపించదు. ఫ్యాక్టరీ నడిపిస్తున్నట్టు చూపిస్తుంది తప్ప. నేనేమంటున్నా అంటే రైతాంగం కూడా మరి వరి ధాన్యం నుంచి చెరుకు డైవర్ట్ కావాలి. కాబట్టి అది ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకోవాలా, రైతాంగం చెప్పాలి. మనం ఈజీ పంట ఇది ధాన్యం, అది ఈజీ పంట కాదు. కాబట్టి ఇవన్నీ ఉన్న సమస్యలు లేవని కాదు, చేయండి. మీరు హామీ ఇచ్చిండ్రు, ప్రభుత్వం వచ్చింది, చేయండి. దానికి మేము అడ్డుపడేది లేదు, తప్పకుండా చేయాల్సిందే. చేయకుండా ఉండడం మాత్రం ప్రజలు తిరుగుబాటు చేస్తారు. రెండవది ఏంటంటే ఇంకా ఏమంటున్న వాళ్ళంటే గల్ఫ్ బాధితులు ఉన్నారు మా ప్రాంతంలో. వేలాది మంది నిరుద్యోగ యువకులు గల్ఫ్ బాటను పట్టిండ్రు ఉద్యోగం కోసం. గల్ఫ్ బాట పట్టినటువంటి యువకులకు రెచ్చగొట్టి మరి వాళ్ళు గల్ఫ్లో ఉన్న వాళ్ళతో వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేయించి, వాళ్ళ భార్యలకు ఫోన్ చేయించి, ఎవరు ఈ బీజేపీ వాళ్ళు చేయించి, మీరు ఓట్లేయండి బీజేపీకి, ఓట్లు వేస్తే మరి మేము బాగుంటాము, మాకు రక్షణ కలుగుతుంది, మాకు ఇబ్బంది పెట్టిన మాట పాపం వాళ్ళతో చెప్పించారు. వాళ్ళు చెప్తే ఓట్లు వేసిన వాళ్ళ గురించి మాట్లాడిన నాదు లేడు, గల్ఫ్ కోసం విన్నవాడు లేడు. గల్ఫ్లో నకిలీ ఏజెంట్ల ద్వారా వెళ్ళి జైల్లో మగ్గిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత చనిపోయిన వాళ్ళు అక్కడ శవాలందించే పరిస్థితి లేదు. అవన్నీ జాగృతి ద్వారా కవితమ్మ గారు చాలా సాయం చేసినారు. ఆ గల్ఫ్లో కూడా జాగృతి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కోఆర్డినేట్ చేసి వాళ్ళని ఆదుకున్నారు. చాలామందిని హాస్పిటల్లో పెట్టించిండ్రు, ట్రీట్మెంట్ ఇప్పించిండ్రు, జైల్లో ఉండి విడిపించిండ్రు. చనిపోయిన శవాలను కూడా తెచ్చింది ఇక్కడికి. కానీ ఈ బీజేపీ ఎంపీ ఏ ఒక్క చిన్న పని కూడా చేయలేదు. ఏమన్నాడు, ఆయన ఇంట్లో కాల్ సెంటర్ పెడతా, నేను సెంటర్ పెట్టి బాధలు ఉంటే ఫోన్ చేస్తే నేను ఆదుకుంటా. సెంటర్ లేదు, కాల్ లేదు. బోగస్, బోగస్ పచ్చి వదలకు. రైట్. ఆల్రెడీ ఇక్కడ తెలంగాణ ప్రజలు సాగునీటి సమస్య ఎదుర్కొంటున్నారు, కరెంటు సమస్య ఎదుర్కొంటున్నారు, తొందరలో తాగునీటి సమస్య కూడా ఎదుర్కొంటున్నారు చాలా ప్రాంతాల్లో. సాక్షాత్తు ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే అక్కడ మహిళలు రెగ్యులర్గా బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ సందర్భంలో, ఈ నేపథ్యంలో గోదావరి జలాలకు సంబంధించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏం ఆశిస్తున్నారు? ఇప్పుడు ఎట్లా ఉండే అంటే కేసీఆర్ పరిపాలనలో ప్రాజెక్టులలో నీళ్ళు ఉంచుతున్నాయి. అడ్వాన్స్ 10% నీళ్ళు అట్లా ఉంచుతుంది, తాగడానికి ఉంచుతున్నాయి. మిగతా 80%, 70% సేద్యానికి వాడుతున్నాయి. ఇప్పుడు ఏమైందంటే ప్రాజెక్టు నిండుకున్నాయి, ప్రజలకు సాగునీరు బంద్ అయిపోయింది, రావడం లేదు. ఇప్పుడు మా శ్రీరామ్ సాగర్ ఎండిపోతున్నది. రేపు త్రాగునీరు కావాలా ఈ జిల్లా మొత్తంకు. రేపు ప్రమాదం ఎంత పొంచి ఉందంటే త్రాగడానికి కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి లేకుండా ఉంది. దానికి కారకులు ఏంటంటే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చూపించి నీళ్ళు ఆపకుండా ఆ నీళ్ళని కిందికి మళ్ళీ ఇచ్చేసి ఆ ప్రాజెక్టులో నీళ్ళు లేకుండా చేసి మరి సాగునీరు ఇవ్వకుండా పొలాలు ఎండబెట్టేసి మరి ఈ విధంగా చేయడం వల్ల పొలాలు పండింది అనుకోండి, దానికి ఆ ధాన్యం కొనాలా, అది బోనస్ ఇవ్వాలా, ఇవన్నీ ఆలోచించి ధాన్యం పండకుండా సరిపోతుంది కానీ ఉద్దేశంతో ధాన్యం పండిస్తలేరు. త్రాగునీరు పరిస్థితి అధ్వానంగా ఉంది. ఇవాళ ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ గారు. మహిళలు బిందెలు పట్టుకొని బయటకు వెళ్ళొద్దు, బాగుండదు, అది మంచిది కాదని చెప్పి ఉద్దేశంతో ఇంట్లోకి నల్ల తెచ్చిచ్చిండు ఆయన. ఆ నల్ల నీళ్ళు అప్పుడు మళ్ళీ పదాలు పడతారు కదా ప్రజలు. పరిస్థితి ఎట్లయిందంటే మొత్తం తారుమారు అయిపోతుంది. తెలంగాణ మళ్ళా పాత తెలంగాణగా మారబోతున్నది ఈ ప్రభుత్వంలో అనేదే ఈ ప్రమాదం పొంచి ఉంది.
కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ గారు తన ఆరోగ్యం బాగాలేకున్నా అని కాలు విరిగిపోయినా కానీ ట్రీట్మెంట్ చేయించుకొని బస్ యాత్ర చేస్తున్నాడు ఆయన. బస్ యాత్ర చేయడం వల్ల కదలికలు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీలో, భయం వస్తుంది, ప్రజాస్పందన చూస్తున్నారు వాళ్ళు. చూసిన తర్వాతనే వల్ల రైతు బంధు 2,000 కోట్లు విడుదల చేసిండు. నువ్వు మొన్న ఏమన్నావు, ఖాళీ ఖజానా ఉంది ఏం లేవని చెప్పాడు. 2,000 కోట్లు ఎక్కడ వచ్చినాయి నీకు? అదేవిధంగా ఇవాళ కరెంటు సక్రమంగా లేదు, కరెంట్ సప్లై ఇస్తలేని ఉద్దేశంతో నెపం మూల మీద నెట్టుతున్నాడంటే అధికారుల మీద నెట్టుతున్నాడు, అధికారులను సస్పెండ్ చేస్తున్నాడు. అంటే చేతగాని దద్దమ్మ ఈ ముఖ్యమంత్రి, పరిపాలన చేత కాదు, అబద్ధాలు మాత్రం ఫ్లూయెంట్గా మాట్లాడుతూ ఉంటాడు. ప్రజలు గమనిస్తారు, ఈ పరిపాలన రాదు, పరిపాలన చేసే స్థితిలో లేడు, ఓన్లీ టైంపాస్ చేస్తున్నాడు, ఓన్లీ రాజకీయం చేస్తున్నాడు అనే ఉద్దేశం ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి ఇవల్ల సాగునీరు కొరత ఏర్పడుతుంది, త్రాగునీరు కొరత ఏర్పడుతుంది, కరెంటు కొరత ఏర్పడుతుంది. ఒక సమస్య కాదు, 10 సంవత్సరాలు తలెత్తుంది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బాజిరెడ్డి గోవర్ధన్ని ఇక్కడ ఎంపీగా ప్రజలు గెలిపిస్తే ఏం చేస్తారు నియోజకవర్గానికి? బాజిరెడ్డి గోవర్ధన్ అనే వ్యక్తి గెలిస్తే నాకున్న అనుభవంతో, నాకు 4 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసి గెలిచిన నేను ఈ ప్రాంతంలో, జిల్లా మొత్తంలో. నాకున్న అనుభవంతో తప్పకుండా ఈ ప్రాంతంలో ఏం సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల పరిష్కారం ఏ విధంగా చేయాలనేది నాకు తెలుసు. ఎందుకంటే నేను ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అపోజిషన్లో ఉంటున్నాను. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక టీడీపీ గవర్నమెంట్ ఉండే. అప్పుడు పోరాటం చేసి నేను నవాబ్ చెరువు ఎత్తిపోతల పథకం తీసుకొచ్చాను, నేను సిద్దిలగుట్ట రోడ్డు చేసినాం మేము. ఆ తర్వాత 10 గ్రామాల్లో రోడ్లు ఇచ్చినాము, చెరువులు కుంటలు రిపేర్ చేసినాం, మనం త్రాగునీరు ఇచ్చినాం మేము. అదనంగా నిధులు తీసుకొచ్చిన ఫైట్ చేసి నేను. ఇవల్ల మా కింద ప్రభుత్వం లేకున్నా, పైన మాకు అనుకూలంగా లేకున్నా, ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలుస్తారో వాళ్ళు ముందు వరుసలో ఉంటారు, అపోజిషన్ కాబట్టి ముందు వరుసలో ఉంటాం మేము. అదే బీజేపీ ఎంపీ గెలిచిన అనుకోండి, చివరి లాస్ట్ బెంచ్లో కూర్చుంటాడు, మాట్లాడడానికి కూడా అవకాశం రాదు, మాకు మాట్లాడడానికి అవకాశం వస్తుంది మాకు. నేను మనవి చేస్తున్నా ఏంటంటే, పసుపు బోర్డు గురించి గెజెట్ నోటిఫికేషన్ మీరు ఇచ్చిండు, ఎందుకు ఇవ్వరని నిలదీస్తాను నేను. తప్పకుండా నిలదీయడం కాదు, ఒకవేళ వాళ్ళు నిర్లక్ష్యం చేస్తే ఆ గెజెట్ నోటిఫికేషన్ సుప్రీంకోర్టులో వేసి నేను సాధిస్తాను. నేను ఫైట్ చేసే దమ్ము నాకు ఉంది కాబట్టి సాధిస్తాను. రెండు గల్ఫ్ బాధితులు చాలామంది ఉన్నారు, ఒక నిజామాబాద్ పార్లమెంటరీ పరిధిలోనే కాదు, యావత్ దేశంలో చాలామంది ఉన్నారు. ఏ ఏ ప్రాంతాల నుంచి గల్ఫ్లో ఉన్నటువంటి కార్మికులు ఉన్నారో ఆ ప్రాంతాల ఎంపీలను కూడగట్టుకొని వాళ్ళ ద్వారా మేము కలిసి పోరాటం చేసి తప్పకుండా గల్ఫ్ పాలసీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం మేము. మూడో విషయం ఏంటంటే, నిజామాబాద్ పార్లమెంటరీ పరిధిలో చాలామంది చేనేత కార్మికులు ఉన్నారు. వరంగల్లో ఏ విధంగానైతే మెగా టెక్స్టైల్ పార్క్ పెట్టిండో అదేవిధంగా ఈ ప్రాంతాల్లో కూడా టెక్స్టైల్ పార్క్ పెట్టాలని నేను డిమాండ్ చేస్తాను. పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెడతాను నేను, ఇది నా ప్రయత్నం. ఇవి చాలా ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, లేవని కాదు. నేను ఎప్పుడు కూడా పోరాటం చేసే వ్యక్తిని నేను. ఈవెన్ నక్సలైట్తో పోరాటం చేసిన నేను, ఆ తర్వాత టీడీపీతో పోరాటం చేసిన, కాంగ్రెస్ పార్టీతో పోరాటం చేసిన నేను, ఇండిపెండెంట్గా ఉండి నాకు పోరాట పడిమ ఉన్న వ్యక్తిని నేను. తప్పకుండా ఈ ప్రాంత ప్రజలను దృష్టి పెట్టుకొని, ఈ ప్రాంత సమస్యలను దృష్టి పెట్టుకొని తప్పకుండా గతంలో చేసినటువంటి ఎంపీల కంటే మెరుగైనటువంటి సేవలను చేస్తే ఈ ప్రాంతానికి నేను గెలిచిన తర్వాత. రైట్, థ్యాంక్ యూ గోవర్ధన్ గారు, మీ సమయాన్ని కేటాయించినందుకు. కాంగ్రెస్ బీజేపీలకి ఓటు వేస్తే తెలంగాణ మరింత నష్టపోతుంది, ఈ నియోజకవర్గం కూడా నష్టపోతుంది. తనకు ఓటు వేసి గెలిపిస్తే ఈ ప్రాంతానికి కావాల్సిన అభివృద్ధి అంతా చేస్తానంటున్నారు బాజిరెడ్డి గోవర్ధన్. దట్స్ ఆల్ ఫర్ నౌ, స్టే ట్యూన్డ్.